దసరా అనేది స్త్రీ శక్తిని పూజించే సమయం. అసుర సంహారిణిగా అమ్మవారి దివ్య సౌందర్యం మనసుని ఆకట్టుకుంటుంది. శైలపుత్రిగా సౌమ్యతని, చండీగా చైతన్యాన్ని, కాళీగా కఠిన న్యాయాన్ని, లలితగా లోక కళ్యాణాన్ని అందించే నవరాత్రి రూపాలు మనల్ని ఆనందపరుస్తాయి. సమాజంలోనూ ఇలాంటి శక్తులు వెలుగొందుతున్నాయి. కొందరు సామాజిక జ్యోతుల్ని రగిలిస్తూ మరికొందరు అన్యాయ రాక్షసత్వాన్ని అంతమొందిస్తుంటారు. అలాంటి అసాధారణ శక్తి మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు. రాజకీయ రంగంలో ధీరవనితగా, గద్వాల్ జేజమ్మగా విజయ దుందుబి మోగిస్తూ మహిళల సాధికారత, సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. పోరాటాలు, ప్రజా సమస్యల పరిష్కారంతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డికే అరుణ గారితో విజయదశమి వేళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మిమ్మల్ని స్త్రీ శక్తి లేదంటే మహిళల సాధికారత కోసం పోరాటం చేస్తే ఒక ధీరవనితగా అందరికీ తెలిసిన వారే, ఎవరికి మేము చెప్పక్కర్లేదు కూడా స్పెషల్గా. సో ఈరోజు మా శక్తి ప్రోగ్రామ్కి మీకు రావడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తోంది. సో ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. నాకు కూడా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని ఎక్కడ ఇంటర్వ్యూకి పిలిచినా, లేదంటే ఎక్కడ ఆపి మైక్ పెట్టినా కూడా పొలిటికల్ క్వశ్చన్స్తో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటారు ఎన్నో విషయాలకు సంబంధించి. అయితే ఈ రోజు మాత్రం మీ చిన్నతనం దగ్గర నుండి మొదలుపెట్టి బతుకమ్మ సెలబ్రేషన్స్, దసరా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, పండగ వాతావరణం గురించే మాట్లాడుకుందాం. మిమ్మల్ని కాస్త రిలాక్స్ చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ అయితే యాక్చువల్గా ఆడవాళ్ళని లేదంటే మహిళని ఎప్పుడూ కూడా ఒక స్త్రీ శక్తిగా, అమ్మగా ఫీల్ అవుతాం. అయితే చాలా తక్కువ మందిని మాత్రమే ఆ అమ్మ అనే పిలుపుతో కూడా పిలుస్తారు. మీకు దొరికింది అరుదైన రెస్పెక్ట్ అనేది. ఎందుకంటే అరుణ అనే పేరున్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అరుణమ్మ అని పిలుస్తారు. సో ఎలా అనిపిస్తుంది అంటే అంత మంచి వెల్కమింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది. ఎస్, అంటే ఇక్కడికి అంటే ముఖ్యంగా నేను మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లా నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టాను. మహబూబ్నగర్ జిల్లాలోనే రాజకీయాలు జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంపీగా గెలిచాను. సో ఈరోజు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా అది ఫస్ట్ నేను ఎదిగినటువంటి పుట్టిన ఊరు, మెట్టిన ఊరు, ఆ ప్రాంతంలో నేను ఎదిగిన ఊరు, ఎదిగిన జిల్లా కాబట్టి దాన్ని అక్కడ ప్రజల యొక్క ఆదరణను, వాళ్ళ అభిమానాన్ని ఎప్పటికీ పొందుతూనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా. సో వారందరూ కూడా కొందరు అమ్మ అంటారు, కొందరు అక్క అంటారు, కొందరు వదినమ్మ అంటారు. అట్లా అందరూ కూడా అమ్మ అనేటటువంటి పేరు మటుకు అది కంటిన్యూగా ఏదో ఒక వర్డ్లో ఉంటూనే ఉంటుంది. సో చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక సర్వీస్. అవును, ఎందుకంటే నేను వాళ్ళు ఆ విధమైనటువంటి గౌరవాన్ని నాకు ఇస్తున్న విధంగా నేను సర్వీస్ చేస్తానంటే అది నా అదృష్టంగా భావిస్తాను. సో అది నా అదృష్టంగా భావిస్తాను. సరే, వీళ్ళందరి హృదయాల్లో సరే గెలిచినా ఓడినా ఏదున్నా కూడా రాజకీయాల్లో వారందరి హృదయాల్లో స్థానాన్ని అయితే మహబూబ్నగర్ జిల్లా ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నది కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది, గర్వంగా అనిపించదు. ఇంకా గర్వంగా కావాలంటే ఇంకా చాలా చేయాలి, నేను నాకు అవకాశాలు రావాలి, ఇంకా చాలా చేయాల్సింది ఉంది మా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి. అండ్ పొలిటికల్గా కూడా కొన్నిసార్లు విమర్శించే టైంలో కొంతమంది మాత్రం పేర్లతోనే పిలుస్తూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. మిమ్మల్ని మాత్రం అక్కడ కూడా తగ్గరు. అరుణమ్మ మీరు ఇలా అలా చేశారు, ఇలా చేశారు, మీరు అలా అన్నారు అని అంటారు తప్పించి అక్కడ కూడా మీ రెస్పెక్ట్ని కాపాడుతూనే ఉంటారు. రాజకీయాల్లో సరే ఎవరి పార్టీలోనైనా ఉన్నా ఎక్కడైనా ఉండని, బట్ ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ఆ గౌరవం ఉండాలి. అప్పుడే మన రాజకీయ నాయకులకు మనమంటే ప్రజలకు గౌరవం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని గద్వాల జేజమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రజలు కావచ్చు అండ్ పొలిటికల్ గా కావచ్చు, ఎక్కడైనా సరే. అంటే అది చాలా తక్కువ మందికి దొరికే గౌరవం, అలా తక్కువ మందికి మాత్రమే దొరికే ఆ బిరుదుని మీ సొంతం చేసుకున్నారు. అది నా అదృష్టం. అవును. సో అలా జేజమ్మగా కొలవటాన్ని, అంటే ఆ ప్లేస్ లో మిమ్మల్ని ఒక దేవతలాగే ఫీల్ అవుతారు నిజంగా. అంటే అలాంటి రెస్పెక్ట్ అంటే ఎవరు వచ్చినా ఎప్పుడొచ్చినా వారిని కాదనను. వాళ్ళు నిజంగా నాకు ఎలక్షన్లలో పనిచేయని వాళ్ళైనా ఏదైనా పని కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు, సహకారం కోసం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని కాదనను. సో ఆ రెస్పెక్ట్ అందువల్లనే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా, నా నియోజకవర్గంలో ప్రజలు వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆ గౌరవాన్ని ఇస్తారు.
ఇప్పుడు దసరా 9 రోజులు ఎంత బాగా చేసుకుంటామో బతుకమ్మను కూడా అంతే బాగా చేసుకుంటాం 9 రోజులు. సో మీ చిన్నప్పుడు దసరా అంటే ఎలా ఉంటుంది? అండ్ మాకు తెలుసు మీరు వెల్దీ ఫ్యామిలీ నుండి వచ్చారు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, రాజ కుటుంబం కాదు, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను. సో మా ఫాదరు అంటే చిన్న వయసులోనే మా ఫాదర్ పోగొట్టుకున్నారు. వాళ్ళు 1 year వయసులోనే మా తాతగారు చనిపోయారు. సో తను ఒకటే కొడుకు, మా నాయనమ్మ తాతలకి ఒకటే కొడుకు. సో మా నాయనమ్మ వాళ్ళు కూడా చిన్న వయసు ఆమెది. మా తాత చనిపోయినప్పుడు హార్డ్లీ 17-18 years. సో మా తాతగారు పోయిన తర్వాత కూడా మా ఫాదర్ని పెంచి పెద్దగా చేసి అంటే పెద్దగా చేశారు. సో స్వతహాగా ఇండిపెండెంట్గా ఎదిగాడు మా ఫాదర్ కూడా. స్వతహాగా అంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు, ఓన్లీ లేడీసే ఇంట్లో. ఆ కాలంలో ఒక ఇంటి పెద్ద యజమాని పోయిన తర్వాత ఇంట్లో లేడీస్ అనమాట. మా నాయనమ్మ ఉండేది, మా తాత సిస్టర్ ఉండేది. వాళ్ళిద్దరే ఉమెన్ ఇంట్లో. మా నాయనమ్మ వాళ్ళ సిస్టర్ది మా తాత వాళ్ళ సిస్టర్ది పెళ్ళి అయిపోయినప్పటికి కూడా, అదే ఊర్లోనే పెళ్ళి అయినప్పటికి కూడా మా తాత చనిపోయినాడు, ఆ మొక్కతో అయిపోయిందని ఈమె కూడా ఇంకా ఇంట్లోనే ఉండిపోయింది. ఇక్కడ తనతో పాటు తోడుగా ఉండిపోయింది, పోలేదన్నమాట. ఇంకా అత్తగారింటికి పోకుండా ఇద్దరే విమెన్ ఇంట్లో. సో వాళ్ళు మా నాన్నని పెద్దగా చేసి ఆయన ఇండిపెండెంట్గా పైకి వచ్చి, మా తాత ఊర్లో పెద్ద రైతు, మంచి ల్యాండ్ లార్డ్స్ అనుకోండి, రైతు కుటుంబమే కానీ ల్యాండ్ లార్డ్స్. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంత ఎప్పటికైనా పాలిటిక్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఆ కాలంలో పాలిటిక్స్లో మా తాతకి రోజు షుగర్ ఉండేదంట. సో మందు ఇవ్వడానికి ఒక ఆయుర్వేదం ఆయన ఇంటికి వచ్చేవాడంట, ఒక డాక్టర్ లాగా. రోజు ఆకు మందులు, చెట్ల మందులు అని ఇచ్చేవాళ్ళు కదా, అట్లా ఆయుర్వేదం మందు ఇచ్చడానికి వచ్చేవాడంట. ఆ మందులో ఏదో పెట్టించి చంపారు మా తాతని. సో అట్లా ఒంటరిగా అయిపోయినారు ఫ్యామిలీలో. మా ఫాదర్ ఒక్కడే. సరే మా నాయనమ్మ వాళ్ళ సిస్టర్స్, కజిన్స్ అట్లా బంధుత్వాలు ఉన్నప్పటికీ కూడా మా ఫాదర్ ఒక్కడే అనమాట. సో అట్లా ఇండిపెండెంట్గా ఎదిగాడు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. మా ఫాదర్ సర్పంచ్ దగ్గర నుంచి పాలిటిక్స్లో ఎదిగాడు అనమాట. సో అట్లా మా ఫ్యామిలీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫాదర్. మా చిన్నప్పుడు దసరా ఉత్సవాలు వచ్చినాయంటే గొర్రు అంటారు ఊర్లలో. గొర్రు అంటే ఇట్లా విత్తనాలు దాంట్లో వేసి ఇట్లా తీసుకెళ్తారు అనమాట. ఇట్లా పోతూ ఉంటుంది అనమాట గొర్రుని. దాంట్లో విత్తనాలు వేస్తారు. అట్లా వాటికి చీరలు కట్టడము, చీరలు కట్టించి మంచి డెకరేషన్ చేసి అంతా చాలా డిఫరెంట్గా చేసేవాళ్ళు అప్పుడు పండుగ. ఇప్పుడు అవన్నీ చూడటం లేదనుకోండి, మారిపోయింది. గొర్రెకు కట్టే చీరలు కూడా చాలా బాగుండేవి అప్పుడు. ఆ కాలంలో చాలా మంచి చీరలు. ఇప్పుడు కూడా ఆ చీరలు మా కళ్ళల్లో కనపడతాయి. అంత మంచిగా ఉండేది అనమాట. గొర్రెకు కట్టే చీరలు అనేవి పెట్టేవాళ్ళు అనమాట. చాలా మంచిగా ఫెస్టివల్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరిగేది అప్పుడు. సో జమ్మి పండగ రోజు, నవరాత్రి ఉత్సవాల రోజు ఏదో కార్యక్రమాలు ఉండేవి. చిన్నప్పుడు మేము ఊర్లో నాటకాలు వేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు, లేదా ఇట్లా ఏదో కార్యక్రమాలు, ఏదో కల్చరల్ యాక్టివిటీ చిన్నప్పుడు ఉండేది అనమాట. మేము చూడడానికి పోయేవాళ్ళం అక్కడే ఊర్లో చిన్నప్పుడు. సో దసరా రోజు జమ్మి పండగ, జమ్మి తేవడానికి కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి తీసుకొచ్చేవాళ్ళు. సో ఆ జమ్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ జమ్మి వచ్చిందంటే అందరికీ పెట్టి కాళ్ళు మొక్కటం, ఒకరి నోని కలవటము, పెద్దవాళ్ళకైతే కాళ్ళు మొక్కటం, మిగతా వాళ్ళనైతే అందరినీ కూడా కలుసుకోవటం, అట్లా ఉండేదన్నమాట ఊర్లో. అసలు ఫెస్టివల్ అంటే ప్రతి ఊర్లో చాలా మంది ఇంటికి వచ్చేసేవాళ్ళు మాకు గ్రీటింగ్స్ చెప్పడానికి. అట్లా మేము కూడా పక్కన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళకి అందరికి వెళ్ళి మేము ఫ్రెండ్స్కి కానీ అట్లా అందరికీ వెళ్ళేవాళ్ళం. అంత బ్రహ్మాండంగా దసరా పండుగని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పటికీ అంటే ఆ పాత రోజులు గుర్తొస్తాయి డెఫినెట్గా.